సంక్రాంతి సెలవులు మొదలయ్యాయి. సొంతూళ్లకు పట్టణవాసులు పయనమయ్యారు. సంక్రాంతి సెలవులు ప్రకటించడంతో బస్సులు, రైళ్లలో రద్దీ విపరీతంగా పెరిగింది. విద్యార్థులు సొంతూళ్లకు పయనమయ్యారు. ముఖ్యంగా హైదరాబాద్ నుంచి విజయవాడ వైపు భారీ సంఖ్యలో వాహనాలు వెళ్తున్నాయి. ఈ క్రమంలోనే యాదాద్రి భువనగిరి జిల్లా చోటుపల్లి మండలంలోని పంతంగి టోల్ ప్లాజా వద్ద భారీగా వాహనాల రద్దీ నెలకొంది. పండగ సెలవులు రావడంతో పట్నం వదిలి పల్లెలకు నగరవాసులు వెళ్తుండడం వల్ల టోల్ ప్లాజా వద్ద ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. టోల్ చెల్లింపుల నేపథ్యంలో వాహనాలు నిదానంగా కదులుతున్నాయి. యాదాద్రి భువనగిరి జిల్లాలో సంక్రాంతి పండుగ సందర్భంగా వాహనాల రద్దీ భారీగా పెరిగింది. చోటుపల్లి మండలం పంతంగి టోల్ ప్లాజా వద్ద విజయవాడ వైపు వెళ్లే వాహనాల సంఖ్య పెరగడంతో అధికారులు 8 టోల్ బూతులను తెరిచారు. నిమిషానికి సుమారు 20 వాహనాలు వెళ్లేలా చర్యలు తీసుకున్నారు. రాబోయే రోజుల్లో రద్దీ మరింత పెరిగే అవకాశం ఉందని, ట్రాఫిక్ ఇబ్బందులు కలగకుండా ప్రత్యేక ఏర్పాటు చేస్తున్నట్లుగా అధికారులు తెలిపారు. సంక్రాంతి సెలవులు మొదలయ్యాయి. సొంతూళ్లకు పట్టణవాసులు పయనమయ్యారు. సంక్రాంతి సెలవులు ప్రకటించడంతో బస్సులు, రైళ్లలో రద్దీ విపరీతంగా పెరిగింది. విద్యార్థులు సొంతూళ్లకు పయనమయ్యారు. ముఖ్యంగా హైదరాబాద్ నుంచి విజయవాడ వైపు భారీ సంఖ్యలో వాహనాలు వెళ్తున్నాయి. ఈ క్రమంలోనే యాదాద్రి భువనగిరి జిల్లా చౌటిపల్లి మండలంలోని పంతంగి టోల్ ప్లాజా వద్ద భారీగా వాహనాల రద్దీ నెలకొంది. పండగ సెలవులు రావడంతో పట్నం వదిలి పల్లెలకు నగరవాసులు వెళ్తుండడం వల్ల టోల్ ప్లాజా వద్ద ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. టోల్ చెల్లింపుల నేపథ్యంలో వాహనాలు నిదానంగా కదులుతున్నాయి. యాదాద్రి భువనగిరి జిల్లాలో సంక్రాంతి పండుగ సందర్భంగా వాహనాల రద్దీ భారీగా పెరిగింది. చౌటుపల్లి మండలం పంతంగి టోల్ ప్లాజా వద్ద విజయవాడ వైపు వెళ్లే వాహనాల సంఖ్య పెరగడంతో అధికారులు 8 టోల్ బూతులను తెరిచారు. నిమిషానికి సుమారు 20 వాహనాలు వెళ్లేలా చర్యలు తీసుకున్నారు. రాబోయే రోజుల్లో రద్దీ మరింత పెరిగే అవకాశం ఉందని, ట్రాఫిక్ ఇబ్బందులు కలగకుండా ప్రత్యేక ఏర్పాటు చేస్తున్నట్లుగా అధికారులు తెలిపారు. రెండు రాష్ట్రాల మధ్య వివాదాలు ఉండకూడదని కాంగ్రెస్ తెలంగాణ ఇచ్చిందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. రాజకీయాలకు అతీతంగా నీళ్ల సమస్యను పరిష్కరించుకోవాలని చెప్పారు. కోర్టుల్లో కాకుండా మన సమస్యలు మనమే పరిష్కరించుకుందామని విజ్ఞప్తి చేశారు. జల వివాదం విషయంలో రాజకీయ ప్రయోజనం పొందాలని తమ ప్రభుత్వం యత్నించడం లేదని స్పష్టం చేశారు. ఇక పంచాయతీ కావాలా, నీళ్లు కావాలా అని అడిగితే తెలంగాణకు నీళ్లే కావాలని చెబుతాని, వివాదాలు కావాలా, పరిష్కారం కావాలా అని అడిగితే పరిష్కారం కావాలని చెబుతానన్నారు సీఎం రేవంత్. సముద్రంలోకి వెళ్లే నీటిలో 300 టీఎంసీలు వాడుకుంటే కరివే ఉండదన్నారు ఏపీ సీఎం చంద్రబాబు. రాష్ట్ర ప్రయోజనాల విషయంలో రాజీ పడబోమని, గొడవలు పెట్టుకుంటే వచ్చే ప్రయోజనాలు ఏమీ ఉండవన్నారు. మన వద్ద నీళ్లు మిగిలితే తెలంగాణ కూడా వాడుకోవచ్చని, శ్రీశైలంలో నీళ్లు పొదుపు చేసి రాయలసీమకు తరలిస్తామని తెలిపారు సీఎం చంద్రబాబు. సొంత రాష్ట్రంలో కానీ పక్క రాష్ట్రంలో కానీ నీటి వివాదాలకు సంబంధించి పదే చర్చలు జరుగుతున్నాయి. పక్క రాష్ట్రంలో రాజకీయ పార్టీలలో ఉన్న ప్రజాప్రతినిధులకు ఒక సూచన చేయదలుచుకున్నా, ఒక విజ్ఞప్తి చేయదలుచుకున్నా. మీకు పంచాయతీలు కావాలన్నా, నీళ్లు కావాలన్నా అని ఎవరైనా నన్ను అడిగితే తెలంగాణ రాష్ట్రానికి నీళ్లు కావాలని నేను కోరుకుంటా. మీకు వివాదాలు కావాలన్నా, మీకు పరిష్కారం కావాలన్నా అంటే నేను పరిష్కారం కోరుకుంటా. నీళ్ల వివాదం ముసుగులో రాజకీయ ప్రయోజనం పొందాలి అని మా ప్రభుత్వం, మా పార్టీ భావించడం లేదు. రెండు రాష్ట్రాల మధ్యలో ఉండే సమస్యల్ని శాశ్వతంగా పరిష్కరించాలి అని రాజకీయాలకు అతీతంగా మనం ఈరోజు ఆలోచన చేసుకొని పరిష్కరించుకోవాలి. ఈ పరిష్కారాలకు చర్చలు ఒక్కటే పరిష్కారము. న్యాయస్థానాల దగ్గరనో ఇతరుల దగ్గర పోయి పంచాయతీ తెంచుకునే కంటే
మనమే కూర్చొని మన సమస్యల్ని సామరస్యపూర్వకంగా పరిష్కరించుకోవాలనేదే మా విధానము. పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి నేను విజ్ఞప్తి చేస్తున్నా, కృష్ణా నదిలో ఉన్న మా పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలు కావచ్చు, మా కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ కావచ్చు, మా డిండి ప్రాజెక్టు కావచ్చు, మా ఎస్ఎల్బిసి భీమా నెట్టంపాడు ప్రాజెక్టులు కావచ్చు, ఉమ్మడి రాష్ట్రంలోనే మంజూరైన ప్రాజెక్టులు, వీటి అనుమతులకు మీరు అడ్డంకి పెట్టకండి, వీటి అనుమతులకు మాకు సహకరించండి. మీకేమైనా సమస్యలు ఉంటే కూడా మేము సానుకూలంగా ఆలోచన చేస్తాం. మేము వివాదం కోరుకోవడం లేదు. నేను మరొక్కసారి ఈ వేదిక మీద నుంచి చెప్పదలుచుకున్నా. కృష్ణా నదికి ఎన్ని నీళ్లు కావాలంటే అన్ని నీళ్లు ఇవ్వడానికి అవకాశం వస్తుంది. అక్కడి నుంచి వంశధార తీసుకెళ్తాం, ఇక్కడి నుంచి నల్లమల సాగర్ తీసుకెళ్తాం. నేను నిన్న కూడా ఒక మాట అన్నాను, ఎందుకు అనవసరంగా తెలుగు జాతి మధ్య విద్వేషాలు పెట్టుకుంటాం? నీళ్లు సముద్రానికి పోతున్నాయి. నేను ఒకటే చెప్తున్నాను, నాకు కావాల్సింది గొడవలు కాదు, నా జాతి ప్రయోజనాలు, తెలుగు జాతి ప్రయోజనాలు. గోదావరి అనేది ఒక ట్రంక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఇది ఒకసారి నీళ్లన్నీ పోతా ఉంటే పంట కాలువలు, చిన్న చిన్న కాలువలు, డిస్ట్రిబ్యూటర్స్ అన్ని ఈజీగా ఏర్పాటు చేసుకునే అవకాశం వస్తుంది. ఈ ప్రాజెక్టు పూర్తయినాక నదులు అనుసంధానం చేసుకుంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని మించిన రాష్ట్రం ఏది ఉండదు. అవసరమైతే ఇక్కడ పోయే నీళ్లు తెలంగాణ కూడా వాడుకునే అవకాశం వస్తుంది. ఇలాంటి కార్యక్రమాలకు నేను శ్రీకారం చుట్టా. ఇప్పుడు కొత్తగా నాకు గొడవే కావాలా, నాకు నీళ్ళొద్దు అంటే నేనేం చెప్పాలి? సిద్దిపేట జిల్లాలో మాజీ మంత్రి హరీష్ రావు పర్యటించారు. నర్మెటలో పామాయిల్ ఫ్యాక్టరీని పరిశీలించారు. పామాయిల్ రైతులతోటి సమావేశమై వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వ్యవసాయాన్ని కేసీఆర్ అద్భుతంగా తీర్చిదిద్దారని, కానీ 2 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో అంతా తలకిందులైందన్నారు. యాప్లు మ్యాపులతోటి రైతుల్ని రేవంత్ సర్కార్ ఆగం చేస్తుందని మండిపడ్డారు. కాంగ్రెస్ పాలనలో యూరియా కోసం అన్నదాతలు అరిగోస పడుతున్నారన్నారు. రైతులకు బీఆర్ఎస్ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ప్రభుత్వం ఆఫీసర్ల చుట్టూ తిప్పుతా ఉంది, రైతుల ఉసురు పోసుకుంటుంది, రైతులను భిక్షగాళ్ళుగా మారుస్తున్నారు మీరు. అంటే నీ యూరియా బస్తాల కోసం ఎన్నిసార్లు తిరగాలి రైతులు? ఈ రకంగా అటు యూరియా సరఫరా బాగాలేదు, ఇటు కరెంట్ సరఫరా బాగాలేదు. రైతు బంధు రేవంత్ రెడ్డి వచ్చినాక 4 పంటలు వచ్చినాయి. 2 సార్లు ఇచ్చిండు రైతు బంధు, 2 సార్లే కొట్టిండు. సగం ఇచ్చిండు, సగమే కొట్టిండు. కరోనా ఉంటే కూడా కేసీఆర్ ఆపలే, కానీ రేవంత్ రెడ్డి ఏది లేకపోయినా రైతు బంధు 2 పంటలకు ఇచ్చి 2 పంటలు ఇవాళ రైతు బంధు ఎగ్గొట్టిన పరిస్థితి. రైతు బీమాకు 4 నెలలు పైసలే కట్టలేదు. ఇక బోనస్ బోగస్ అయిపోయింది. పోయిన యాసంగి పంట బోనస్ 1160 కోట్ల రూపాయలు ఇప్పటిదాకా ఇవ్వలేదు. ఇప్పుడు ఈ వానకాలం బోనస్ కూడా ఇంకా 600 కోట్లు పెండింగ్ ఉన్నది. అంటే 1800 కోట్ల రూపాయలు బోనస్ కింద ఈ ప్రభుత్వం రైతులకు బాకీ పడ్డది. బోనస్ ఇవ్వకపోతేవి, రైతు బంధు 2 సార్లు ఎగ్గొడితివి, ఎరువులకు గోస పెట్టబడితివి, కరెంటు 24 గంటలకెళ్ళి 12-13 గంటలు అయిపోయింది. కరెంట్ లో కోత పెడితివి. కరెంట్ల కోత, ఎరువులకు గోస, రైతు బంధు ఎగవేత, బోనస్ బోగస్. అసలు నువ్వు రైతులకు చేసిన మేలేందో ఒక్కటి చెప్పు నాకు. ఇవాళ ఒక 30-40 కోట్లు ఇస్తే మెదక్ జిల్లా, సిద్దిపేట జిల్లా, కరీంనగర్ జిల్లాలో కాళేశ్వరం కింద 2 లక్షల ఎకరాలు పంట పండించవచ్చు. కానీ 2 ఏళ్లలో కాలువలకు 1 రూపాయి ఇస్తలేడు. పగబట్టిండు కాళేశ్వరం మీద, కక్ష కట్టిండు రేవంత్ రెడ్డి. ఇలా మెయిన్ కెనాల్ అయిపోయింది, బ్రాంచ్ కెనాల్ అయిపోయింది, పంట కాలువలు అవ్వాలి. నేను అడుగుతున్న 2 సంవత్సరాల్లో కాళేశ్వరం కింద 1 గజం కాలువ తవ్వినవా? 1 ఎకరా భూమి సేకరించినవా? పెట్టుబడి ఎంత అయిపోయింది? ఇప్పుడు మోటార్లు అయిపోయినాయి, పంపులు అయిపోయినాయి, రిజర్వాయర్లు అయిపోయినాయి, మెయిన్ కెనాల్స్ అయిపోయినాయి. ఏమున్నాయి? పంట కాలువలు తవ్వాలి. 50-60 కోట్లు ఖర్చు పెడితే 4-5 లక్షల ఎకరాలకు నీళ్ళు ఇచ్చే అవకాశం ఉంది. 50-60 కోట్లు ఇవ్వకుండా ఎందుకు కాళేశ్వరం మీద కక్ష కడుతున్నావు? ఇలా పక్క పంటూరులో నీళ్ళు వచ్చే మా ఊరికి నీళ్లు రాలేదని బాధపడుతున్నారు రైతులు. 50-60 కోట్లు ఇవ్వకుండా ఈ 2 సంవత్సరాల్లో 1 నయా పైసా కూడా ఇవ్వకుండా కాళేశ్వరం కింద రైతుల్ని ఉసుగు పోసుకుంటున్నావు. కావాలనే పగబడుతున్నావు నువ్వు. ఎరువుల బాధ నా నోటితో చెప్పనవసరం లేదు. ఇదే నంగునూరులో పాపం మన గణేష్ పండుగ సందర్భంగా పండుగ ఇచ్చిపెట్టి చెత్తిళ్లు పట్టుకొని వర్షంలో తడుచుకుంటూ నంగునూరులో ఎంత పెద్ద లైన్లలో నిలబడ్డారో మనమే చూసినాం రాష్ట్ర వ్యాప్తంగా. ఇప్పుడు యాసంగి పంటకు కూడా ఎరువులు దొరకక రాష్ట్ర వ్యాప్తంగా ఏదో యాపులు, మ్యాపులు, కార్డులు అని గోసపెడుతున్నారు. కేసీఆర్ గారు ఉండగా యాప్ లేదు, మ్యాప్ లేదు, కార్డు లేదు. ఆటో డ్రైవర్ చెప్తే ఇంటికాడ వేసిపోయింది. ఊళ్ళకే లారీలు పంపితే ఊళ్ళోనే
అమాలి లేదు, ఆటో కిరాయి లేదు, ఈ కూలి పని పోలేదు. ఎవరులే వాళ్ళు ఎరువు బస్తాలు తీసుకునే పరిస్థితి నాటు కేసీఆర్ గారి హయాంలో ఉంది. ఎరువులియే చేతగాక యాప్లు మ్యాపులు కార్డుల కథ పెట్టిండ్రు. కొన్ని జిల్లాల్లో యాప్లు పెట్టిండ్రు, కొన్ని జిల్లాల్లో కార్డులు పెట్టిండ్రు. గోసపుచ్చుకుంటున్నారు రైతుల్ని. షాపుల్లో లేని యూరియా యాపుల్లో ఎక్కడికెళ్ళి వస్తుంది? షాపులు ఉంటే కదా యాప్లు వచ్చేది. నీ దగ్గర యూరియా లేక అది 3 సార్లు ఇస్తారట. ఆ ఇచ్చే 3 బస్తాలు 2 బస్తాలు అది 3 సార్లు ఇస్తారట. ఇప్పుడు మక్కకు మన ప్రాంతంలో రైతులు 5-6 సంచులు వేస్తారు. ఇప్పుడు 3 ఇస్తా 4 ఇస్తా అంటే మరి అడిగిపోవాలి మిత్రానికి. కోతలు పెడుతున్నారు. ఆ ఇచ్చే 3 సార్లు ఇస్తారట. అంటే ఎన్నిసార్లు అమాలి కిరాయా, ఎన్నిసార్లు ఆటో కిరాయా, ఎన్నిసార్లు దుకాణాల చుట్టూ ఈ కార్డులు పట్టుకొని యాప్ల చుట్టూ మ్యాప్ల చుట్టూ ఆఫీసర్ల చుట్టూ రైతులు తిరగాలి. దేశంలో ఉపాధి హామీ చట్టంలో సమూల మార్పులు చేస్తే ప్రతిపక్షాలకు వచ్చిన నష్టమేంటని ఎంపీ ధర్మపురి అరవింద్ ప్రశ్నించారు. చట్టంలో జి రామ్జాన్ని పేరు పెడితే కాంగ్రెస్ రాజకీయంగా వాడుకుంటుందని అన్నారు. కేంద్ర ప్రభుత్వం ఉపాధి హామీ చట్టంలో ఉన్న లోపాలను సరిదిద్దుతూ ఉపాధి కల్పనకు శ్రీకారం చుడుతుందని తెలిపారు. అలాంటి దానిని సీఎం రేవంత్ రెడ్డి సమర్థించాల్సింది పోయి కేంద్రంతో యుద్ధం చేస్తానడం హాస్యాస్పదంగా ఉందని ఎంపీ అరవింద్ అన్నారు. జి రామ్జీ ద్వారా 120 రోజులు సాధారణ ప్రజలకు, 150 రోజులు ఆదివాసీలకు, గిరిజనులకు పని కల్పించబడుతుందని అన్నారు. గ్రామ పంచాయతీకి అవసరమైన అన్ని పనులను తీర్మానం ద్వారా చేసుకుని పని కల్పించడం ముఖ్య ఉద్దేశమని ఎంపీ ధర్మపురి అరవింద్ తెలిపారు. పిఠాపురం నియోజకవర్గంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటించారు. సంక్రాంతి వేడుకల్లో పాల్గొన్నారు. కళాకారులతోటి కలిసి పవన్ కళ్యాణ్ డ్యాన్స్ చేశారు. పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. సోషల్ మీడియాలో తనపైన వస్తున్న అసత్య ప్రచారాలను, నెగిటివ్ వార్తలను వైరల్ చేస్తున్న తీరుపైన పవన్ ఆవేదన వ్యక్తం చేశారు. పాఠశాలలో పిల్లల మధ్య జరిగే చిన్న గొడవలకు కూడా కుల రంగు పులుముతున్నారని మండిపడ్డారు. వివక్ష సభ్యులు తమ నియోజకవర్గంలో ఏం జరుగుతుందో పట్టించుకోకుండా తన నియోజకవర్గంలోకి వచ్చి విమర్శలు చేయడం ధ్వజమెత్తారు. ఇక పిఠాపురంలో శాంతి భద్రతల విషయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీపడే ప్రసక్తి లేదని పవన్ కళ్యాణ్ హెచ్చరించారు. తనతో సహా ఎవరు వ్యవస్థలకు అతిథులు కారన్నారు. చట్టాన్ని అతిక్రమించే వారు ఎవరైనా సరే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రతి మన పీఠవర్గంలో సంక్రాంతి సంబరాలు, ఉత్సవ వేడుకలు జరుగుతూ ఉన్నాయి. ఈనాటి కార్యక్రమానికి విచ్చేయబోతున్నారు. ముఖ్యమంత్రి వర్యులు వారికి స్వాగతం పలకడం జరుగుతోంది. గట్టిగా చప్పట్లతో, కళాకారులతో వారు కూడా నేరుగా పాల్గొని సాంస్కృతిక కార్యక్రమాలతో వారు అందరూ కూడా వారిని ఎంతగానో ఎంకరేజ్ చేస్తున్నటువంటి సందర్భం మనం చూస్తున్నాం, వినిపించుకుంటున్నాం. తెలుగు సంస్కృతి సాంప్రదాయాలకి నాయకులను అడగండి, వాళ్ళ నియోజకవర్గం అసలు న్యూస్ ఉంటుందా? ఏం జరుగుతుందో కూడా తెలియదు మీకు. పిఠాపురంలో చిన్న చెట్టు మీద వాళ్ళున్న పక్షి ఈక పడినా గానీ అయ్యా బాబాయ్ పక్షి అంటే ఇది ఎవరిస్తున్నారు? మీకు బలం ఎవరిస్తున్నారు? మీరిస్తున్నారు. చెడు వార్తలకి మీరిస్తున్నారు బలం. ఒకటి మనల్ని తిడుతుంటే మీరు దాన్ని వైరల్ చేస్తే మీరు బలం ఇస్తున్నారు. ఒకటి చెడగొడుతుంటే వచ్చి మీరు ఎదురు ప్రశ్నించకపోతే మీరు బలహీనలు అయిపోతారు. మీరు నాకు ఓట్లేస్తే సరిపోదు అని ఎందుకు చెప్తున్నాను? 5 సంవత్సరాల పిఠాపురంలో గత ప్రభుత్వంలో గత 5 సంవత్సరాల కాలంలో ఎన్ని కోట్లు ఖర్చు పెట్టారో ఒకసారి అడగమని చెప్పు. నువ్వు పేరంటాలకి రాలేదు, పబ్బాలకి రాలేదంటే ఒక దేశం కోసం శ్రమించే వ్యక్తిని, ఇంత మందిని ఏకం చేసే ఒక వహించే వ్యక్తిని నాకు మీరు ఇవ్వాల్సింది, మేము ఉన్నాం కాచుకుంటాను, మిగతా వెళ్ళి పని చేయని చెప్తే కదా నాకు ఆనందం. నిజమైన నాయకత్వం ఏంటి? నాయకుడు అవసరం లేకుండా పనులు జరిగిపోవాలి సింగపూర్ లాగా. అది కదా అభివృద్ధి అంటే. ఏ పని కావాలన్నా ఎమ్మెల్యే గారి ఇంటికి వెళ్తే కానీ పనులు అవ్వండి. అట్లా అంటే అది అభివృద్ధి కానట్టే కదా. లైక్ ఒక స్కూల్లో 2 చిన్నపిల్లలు కొట్టుకున్నా దాన్ని మీరు గొడవ చేసేద్దాం అనుకుంటే నేను ఏం చెప్పను దానికి? మీరు అక్కడ వాళ్ళ సొంత బాబాయ్ గారిని చంపినా కానీ అది న్యూస్ కాదు. ఇక్కడ ఇద్దరు బిడ్డలు ఉట్టినే కొట్టుకుంటాం, స్కూల్లో కొట్టుకోరా? నాయకులే కొట్టుకుంటున్నప్పుడు స్కూల్లో చిన్నపిల్లలు ఎందుకు మాట అనుకోరు? పెద్ద స్థాయి ఆలోచన పరిధుల నాయకులే మాట అనుకున్నప్పుడు చిన్నపిల్ల ఏదో అనుకుంటాం, దాని కులాలు పట్టుకొచ్చేస్తాం. మరి ఇదే మీరు అడగాల్సిన ప్రశ్న. మన జనసేన నాయకులు కూడా చెప్తున్నా, కూటమి నాయకులు కూడా చెప్తున్నా, పనిచేసే నాయకులు మీరు వెన్నంటి ఉండకపోతే, ఎలక్షన్లు అయిపోయింది మా పని అయిపోయింది అంటే, నేను నిజంగా అలా అనుకోని ఉంటే ఈ రోజున మీకు ఉప్పాడ ప్రొటెక్షన్ వాళ్ళు ముందుకు వెళ్ళదు. మీరు ఇన్ని సంవత్సరాలు ఉన్నారు, ఎవరు తీసుకెళ్లారు చెప్పండి? ఈజీగా మాట్లాడి సరిపోదు, అక్కడ నువ్వు కన్విన్స్ చేయాలి. ఎందుకంటే నేను మెయిన్ గా ఎందుకు
చాలా నాకు అనిపించిందంటే గోదావరి జిల్లాలండి, కోడి పందాలండి, జూదాలండి, సంక్రాంతి తాలూకు అంటే సంక్రాంతి అంటే కోడి పందాలు, జూదాలు, పేకాట. ఓకే, నేను సరదా అదేం కాదంటలేదు, చేసేవాళ్ళని చేసుకోమని చెప్పి నాకు ఇబ్బంది లేదు. కానీ అంటే నేను అనేది సంక్రాంతి అంటే కేవలం కోడి పందాలు, పేకాట, జూదం దగ్గరికి పరిమితం అయిపోతే రాంగ్ ఇండికేషన్ వెళ్తుంది సొసైటీ. ఇంకెక్కడ ఎలా మనం అది మార్పు రావాలి అంటే, ఎందుకంటే మన సంస్కృతిని మనం దేనికైతే అసలు మూలం ఎట్లా ప్రారంభం అది మర్చిపోయాం అనుకోండి, మర్చిపోతే అది దారి తప్పేస్తాం. అప్పుడు మీకు మెకాలే చెప్పినట్టుగా ఒకరిని దెబ్బ కొట్టాలి, ఒకరిని సంస్కృతిని, దేశాన్ని వైపౌట్ చేయాలంటే ముందు వాళ్ళ సంస్కృతిని చంపేయడం. సో ఇది సంస్కృతి మూలాల్ని పరిరక్షించడానికి, మర్చిపోకూడదని చెప్పడానికే ఈ వేడుక ఈ రోజున పీఠిక. ఇది మొత్తం రాష్ట్రంలో ప్రతి నియోజకవర్గంలో ఇది అవ్వాలి. గోదావరి జిల్లాలో సంక్రాంతిని కోడి పందాలు, ₹1 చేతులు మారుతాయి అనే మాట పోవాలి సంక్రాంతి నుంచి. మతం పేరుతో గాని, కులం పేరుతో గాని, వర్గాల పేరు మీద గాని గొడవలు తీసుకొచ్చే వాళ్ళని మటుకు వారికి మీరే బాధ్యతను తెలియచేయాలి. పోలీస్ అధికారుల గారికి, జిల్లా మేజిస్ట్రేట్ గారికి కూడా చెప్తున్నాను, లా అండ్ ఆర్డర్ ని కనుక ఎవరైనా సరే పిచ్చిగా గనుక మీరు అభద్రతా భావానికి కానీ ప్రజల్ని చేయగలిగితే, చేస్తే అస్సలు ఉపేక్షించొద్దని చెప్తున్నా. నా మాటలు చాలా మెత్తగున్నాయి కానీ చేతలు చాలా చాలా గట్టిగా ఉండి గుర్తుపెట్టు. రాజకీయ పరంగా ఏదైనా చేద్దామంటే సంతోషం, అది మీరు ఒక విమర్శ చేయండి, ఇక్కడ అభివృద్ధి బాగలేదు, ఇంకోటి బాగలేదు. కానీ మీరు కులాల మధ్య, మతాల మధ్య గొడవ పెట్టేద్దాం అనుకుంటే వాటిని మెరుగు నేను వ్యక్తిగతంగా చాలా పర్సనల్ గా తీసుకుంటాను. ఎందుకంటే ఐ బిలీవ్ ఫర్మ్లీ ఇన్ ద ఫౌండేషన్స్ ఆఫ్ అవర్ కాన్స్టిట్యూషన్. నేను రూల్లే మాట్లాడతా, రూల్నే అప్లై చేస్తా. అది దయచేసి ఉన్నతాధికారులందరూ, అది మీరు కలెక్టర్ గారు కావచ్చు, ఎస్పీ గారు కావచ్చు, మీరు ప్లీజ్ అది మీరు చాలా ఫర్మ్ గా అప్లై చేయండి. మీరు పిఠాపురంకు వచ్చి గొడవలు పెడతా ఉంటే నేను ఇక్కడ కూర్చొని మొత్తం ఏరేస్తాను, అందరిని గుర్తుపెట్టుకోండి. అక్కడ పిఠాపురంలో సంక్రాంతి పండుగ వారం రోజుల ముందే వచ్చిందన్నారు ముద్రగడ పద్మనాభం కుమార్తె క్రాంతి. గతంలో తను కుటుంబ సభ్యులతోటి జరుపుకునే దాన్ని అని ఇప్పుడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ జన సైనికుల మధ్య సంబరాలు జరుపుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు. రానున్న ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ ఆదేశిస్తే పత్తిపాడు నియోజకవర్గ ఇన్ఛార్జిగా పనిచేయడానికి సిద్ధంగా ఉన్నానని తెలిపారు. తమ్ముడు గిరిపై పోటీకి సిద్ధమని అంటున్న క్రాంతితోటి మా ప్రతినిధి సిద్ధు ఫేస్ టు ఫేస్. కాకినాడ జిల్లాలో పిఠాపురంలో సంక్రాంతి సంబరాల్లో పవన్ కళ్యాణ్ అయితే జిల్లాకు ఇచ్చేసి ఉన్నారు. ఆల్రెడీ పవన్ కళ్యాణ్ గారు సంక్రాంతి సంబరాల్లో పాల్గొనడం జరిగింది. అయితే మొత్తం మీద జిల్లాకు మొదటిసారిగా సంక్రాంతి సంబరాల్లో పాల్గొనడానికి చాలా సంతోషంగా ఉందని ముద్రగడ పద్మనాభం కుమార్తె క్రాంతి ఉన్నారు. ఆవిడ మాటలో కొన్ని తెలుసుకుంది. మేడం చెప్పండి మేడం, పవన్ కళ్యాణ్ గారు మన జిల్లాలో సంక్రాంతి సంబరాలు జరిపించుకుంటున్నారు అంటే మీకు ఎలా ఉంది? ఇంతకుముందు మీరు ఇంట్లో జరుపుకున్నారు, ఇప్పుడు మనం అందరితో కలిసితో చేసుకుంటాడు. ముందుగా పిఠాపురం ప్రజలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. మా పండుగ పవన్ కళ్యాణ్ గారు రావడంతో ముందుగానే స్టార్ట్ అయిపోయింది, వారం ముందుగానే స్టార్ట్ అయిపోయి చాలా ఆనందంగా అందరూ ప్రజలు జరుపుకుంటున్నారండి. మా అందరితో జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది. నేను ఎప్పుడు ఇంట్లోనే ఉండి చేసుకునేవాళ్ళం. ఈసారి మాత్రం అందరితో కలిపి ఇలాగా పార్టీ పరంగా కాకుండా చాలా రకరకాలుగా మనుషులు అందరితో కలుసుకుని మాట్లాడుతున్నాను. పవన్ కళ్యాణ్ గారు వచ్చారు కదా, పవన్ కళ్యాణ్ గారు వచ్చి జిల్లా 3 రోజుల పాటు ఎక్కడే సంక్రాంతి సంబరాలు జరుపుకుంటున్నారు కదా, అంటే ఈ 3 రోజులు మన జిల్లాలో పిఠాపురంలో ఉండడం మీకు ఎలా అనిపిస్తుంది? మీ కార్యకర్తలు చాలా సంతోషంగా ఉందండి. ప్రతి ఒక్కళ్ళు కూడా ముందే వచ్చి సంక్రాంతి సంబరాల్లో పాల్గొనడం జరుగుతుంది. ఆయన వచ్చారంటేనే ప్రతి ఒక్కరికి పండగ. ఇంట్లో ఒక తమ్ముడు వచ్చినట్టు, కొడుకు వచ్చినట్టు అందరూ భావించి అలాగే పండగ జరుపుకుంటున్నారు. సంక్రాంతి పండుగ ముందు వచ్చింది అనుకుంటారు, పవన్ కళ్యాణ్ గారు వచ్చారు కాబట్టి సంక్రాంతి పండుగ ముందు వచ్చింది. తప్పకుండా అండి, పవన్ కళ్యాణ్ గారు వచ్చారంటే ప్రతి ఒక్కళ్ళు ఇంట్లో చెప్పినట్టే అలా తమ్ముడు వచ్చినట్టు, అన్నయ్య వచ్చినట్టు భావించి వాళ్ళ పండగ వారం ముందు నుంచే జరుపుకుంటున్నారు. ప్రతిపాడులో మీరు ఇంచుమించు కార్యకర్తలను అందరినీ తీసుకుని ముందుకు సాగుతున్నారు కదా, ప్రతిపాడులో ఏమైనా పదవి వస్తుంది? మీ జనసేన కార్యకర్తలు ఆశాభావం చాలా మంది వ్యక్తి అవుతున్నారు. త్వరలో మీరు ఏమైనా పదవి వచ్చే అవకాశం అంటారా? పవన్ కళ్యాణ్ నిర్ణయం తీసుకుంటారండి, దాని గురించి నేను వెయిట్ చేస్తున్నాను. అక్కడ పరిస్థితులంతా మనకి అనుకూలంగా ఉంది, జనసేనకి చాలా అనుకూలంగా ఉంది. సో ఆయన నిర్ణయమే నా నిర్ణయం. పక్కన మీ సోదరుడు ఆల్రెడీ వైసీపీ పార్టీలో ఇన్ఛార్జిగా తిరుగుతాడు. నెక్స్ట్ మీరు ఒకవేళ పార్టీలో అధిష్టానం మీరు పవన్ కళ్యాణ్ ఆదేశిస్తే మాత్రం మీ సోదరుడి మీద పోటీ చేస్తారా? పవన్ కళ్యాణ్ గారు నిర్ణయిస్తారండి. అవకాశం ఇస్తే చేస్తానండి. ఇది ముద్రగడ పద్మనాభం కుమార్తె క్రాంతి అంటారు. అవకాశం వస్తే పవన్ కళ్యాణ్ గారు అవకాశం వస్తే మాత్రం మా సోదరుడి మీద పోటీ చేయడానికి కూడా సిద్ధం అవుతున్నారు. అంటే సంక్రాంతి సంబరాలు ముందుగానే మా పవన్ కళ్యాణ్ 3 రోజుల పాటు ముందుగానే మాకు వచ్చేసి చెప్తారు. 3 రోజుల పాటు పవన్ కళ్యాణ్ గారితో సంబరాలు జరుపుకోవడం నాకు చాలా సంతోషంగా, కార్యకర్తగా ఉండడం చాలా సంతోషంగా అని చెప్తారు. ఇది కెమెరామెన్ కొరెన్ గారితో సిద్ధు, కాకినాడ.
కూటమి నేతలు జగన్ పైన విషం చిమ్మడమే పనిగా పెట్టుకున్నారని, అందుకే పచ్చబద్దాలు ఆడుతున్నారని మాజీ మంత్రి పేర్ని నాని మండిపడ్డారు. రాయవరం సభలో సీఎం చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలపైన పేర్ని నాని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. పబ్లిసిటీ పీక్, విషం వీక్ అన్నట్టుగా చంద్రబాబు వైఖరి ఉందని సెటైర్లు వేశారు. రామకోటిలాగే జగన్ కోటి రాయిందే వాళ్లకు నిద్ర పట్టదని చంద్రబాబు, లోకేష్, పవన్లు జగన్ కోటి రాస్తూ పచ్చబద్దాలు చెబుతున్నారన్నారు. ఏపీలో కుల మతాలను రెచ్చగొట్టేదే పవన్ కళ్యాణ్ అని, ఆయన్ని జనం కాపుకాయాలట, ఆయనేమో చంద్రబాబును కాపు కాస్తాడట అంటూ ఎద్దు వచ్చేశారు. మరి పిఠాపురంలో ఆడపిల్లలపై అఘాయిత్యాలు జరుగుతుంటే ఎవరు కాపు కాయాలని ప్రశ్నించారు. దళితులను వెలివేస్తుంటే ఎవరు కాపు కాయాలని పేరు నాని ఫైర్ అయ్యారు. నారా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం యొక్క దివాళా కోరుతనం, ఆర్భాటం అంటే పబ్లిసిటీ పీకు, యాక్షన్ వీక్. అంటే జరిగేది ఏమి ఉండదు కానీ హడావుడి మాత్రం ఆకాశాన్ని అంటుతుంది. ఈయన హెలికాప్టర్ వేసుకెళ్లి ఒకటికి పాస్ పుస్తకం ఇవ్వడం కోసం ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళాలి. ఓ 2 కోట్లు 3 కోట్లు తగలేయాలి జనం సొమ్ము. అవి ఖర్చు పెట్టేశాక అక్కడ ఎవరికి పాస్ పుస్తకాలు ఇవ్వలేదని చెప్పి వాళ్ళు చెప్తారు ప్రజలు. వెళ్ళి ఈయన మాత్రం మాటలు మాత్రం కోటలు దాటితే జగన్మోహన్ రెడ్డి గారి మీద విషం చిమ్ముతాడు. నిన్నటిదాకా ఏం చెప్పారు? జగన్మోహన్ రెడ్డి గారు ఒక భూతం, నేను పాతేశాను ఒకడంటాడు. 11 సీట్లు ప్రతిపక్షం కూడా లేదు. ఈ జగన్మోహన్ రెడ్డికి లేదు, అయిపోయింది, జనం చంపేశారు, పాతేశారు, నే పాతేశాను అంటారు. ఇవన్నీ చెప్తారు. ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు నామాన్ని ప్రతిరోజు చెప్పిస్తారు? రామకోటి లాగా మీరు జగన్ కోటి ఎందుకు రాస్తున్నారు? మరి ఎందుకు భయం మీకు జగన్ అంటే? చంద్రబాబు నాయుడు గారు మిమ్మల్ని సూటిగా ఛాలెంజ్ చేస్తున్నాను. ఆన్ రికార్డ్ వెళ్దాం. ప్రతిదీ కూడా ఆన్లైన్ లో దొరుకుతుంది. ఈ రాష్ట్రంలో రాష్ట్ర ప్రజలందరి భూములు దాదాపుగా 22A కష్టాలు వచ్చినాయి అంటే 2018లో నారా చంద్రబాబు నాయుడు గారు మీరు ముఖ్యమంత్రిగా వచ్చినప్పుడు కష్టాలు తప్పితే ఈ రాష్ట్రంలో ఎవరికైనా భూములన్నీ కూడా 22A ప్రొవిషన్ రిజిస్టర్ లో వెళ్ళి అంటే ఈ అప్పుడు తప్పితే జగన్మోహన్ రెడ్డి గారు ఉండగా ఎక్కడన్నా ఒక్క భూమన్నా కొత్తగా 22Aలోకి పెట్టారా? మొత్తం మీ నిర్వాహకమే కదా. అంటే అంటే ఈ మాటలకి పొంతన లేకుండా చుక్కల భూములు రికార్డులో ఉన్నటువంటి చుక్కల భూముల్ని మీరు 22Aలో పెట్టారా? పెట్టలేదా? 22లో జగన్మోహన్ రెడ్డి గారు అవి తొలగిస్తే మళ్ళీ వచ్చి మీరు ఇప్పుడు 2024లో మళ్ళీ ఆ చుక్కల భూములన్నీ కూడా మళ్ళీ 22Aలో పెట్టారు కదా. అసలే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 22A వల్ల ప్రజలకి, రైతాంగానికి ఇబ్బందులు వచ్చిందే నారా చంద్రబాబు నాయుడు గారి వల్ల కాదా అని అడుగుతున్నాను.